వెళ్దాం చెప్పు. మళ్ళీ విను, మధ్యలో ఊరికే పోర్ట్రే అనే దానికి నాకు ఆన్సర్ ఏం పోర్ట్రే చేసిన నేను? అయ్యో నువ్వు నన్ను మాత్రం కాదు, నీ గేమ్ నీదొక లైన్ ఉంది, స్టోరీ లైన్. చెప్పు. నువ్వు ఎలా గేమ్ ఆడతావు అంటే యూ హ్యావ్ అ స్క్రీన్ ప్లే మచ్చా. అంటే 3 సిచ్యువేషన్ జరిగింది, ఇద్దరు ఇక్కడ లేరు కాబట్టి అది చెప్పట్లేదు, ఒక వ్యక్తి అక్కడ కూర్చుంది కాబట్టి ఆ వ్యక్తి గురించి చెప్తా, అంటే ఆ వ్యక్తి ఇక్కడే ఉంది కాబట్టి చెప్పు. సో నీ స్క్రీన్ ప్లే బాగుంది, 3 సినిమాలు చూపించావు, స్క్రీన్ ప్లే ఒకటే కానీ సిచ్యువేషన్స్ వేరు. ఆమెదే చెప్తా, చెప్పు. ప్రేరణ నువ్వు వచ్చినప్పుడు నీకు ఇద్దరు నామినేషన్ చేస్తావు, అన్ని అయిపోయింది. ఒక ప్లేస్ లో యూ స్టార్ట్ గెటింగ్ ఒక ఫ్రెండ్లీ బాండింగ్, సిస్టర్ బాండింగ్ నీ వాళ్ళతో, నీది ఆపోజిట్ పర్సన్ తో అన్నీ అవుతుంది. ఫన్ అనే ఆపోజిట్ నుంచి రియాక్షన్ వేరే వస్తుంది. మాట్లాడుతున్నాను కదా, చెప్తున్నా నువ్వు ఏం చేస్తావంటే ఒక పర్సన్ దగ్గర వెళ్ళి ఒక విషయం ఫన్ అనే పేరు ఏదో ఒక పేరు మీద కెలుకుతో ఆపోజిట్ నుంచి ఒక రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ చెప్పు. ఎప్పుడు సీతాఫలే తీసుకో, నేను చెప్తున్నా. సీతాఫల్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లే? వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లే అండ్ వాట్ ఈస్ దట్ వన్ లైన్ స్టోరీ చెప్తున్నా. చెప్పు, విను, మధ్యలో రాకు, విను, చెప్పు. సో ఆ పర్సన్ ని ఒక ఫన్ అనే పేరు మీద కెలుకుతావు. ఆ పర్సన్ ఆగో చెప్తున్నా, మళ్ళా అదే చెప్పు. చెప్పు ఏ సిచ్యువేషన్ ఏం కలిగిందో చెప్పు. ఎందుకు అయ్యాడు మాట్లాడుతున్నా? అరే చెప్పాను సిచ్యువేషన్, స్టోరీ అంటున్నావు. సో ఏ సిచ్యువేషన్ ఎట్లా కలిగిందో అంత నాకు. అరే నేను 1 లైన్ చెప్తున్నా, నాకంత ఓపిక లేదు నీలా గంట గంటలు మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నావు రాకుండా విను, నువ్వు రాకుండా విను. If I am wrong, మధ్యలో ఎందుకు కట్ చేస్తున్నాడు? That means you knows you are wrong. మాట్లాడు కానీ గేమ్ ప్లే బాగుంది. బికాస్ ఐ నో వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లే, ఐ నో యువర్ స్క్రీన్ ప్లే. ఒకటే చెప్పనే గేమ్ ప్లే అంటున్నావు. ఎందుకు కట్ చేస్తావు? When you ask for it, నువ్వు అడిగినప్పుడు నేను మాట్లాడిన పాయింట్. So this is where he stands. This is how you portray. This is what I నేను మాట్లాడింది. అరే జరిగింది అసలు నీకు తెలియదు. నువ్వు ప్రేమ విషయం. అరే నువ్వు ఆట ఎలా ఆడుతున్నావు అని నాకు తెలుసు. చెప్పు, విను, మధ్యలో ఊరికే అరుస్తావు. చెప్పు. ఒక సెకండ్ చెప్పు. సో ఏ రోజే సీతాఫల్, ప్రేరణ, క్లారిటీ మొత్తం విను. మధ్యలో మళ్ళీ అరే సో నీ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే ఒక పర్సన్ తో క్లోజ్ అయ్యావు, ఆ పర్సన్ తో సో ఒక ఫన్ అనే పేరు మీద కెలికావు. అది నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అండ్ అక్కడ ఆపోజిట్ పర్సన్ నుంచి ఒక రియాక్షన్స్ వస్తుంది. ఆ రియాక్షన్ ని వదిలేసి తను ఏదో ఫ్లో లో ఒక వర్డ్ వదిలేసి తన్ని యునో యూ విల్ మేక్ దట్ ఇష్యూ యాజ్ అ వెరీ బిగ్. అక్కడ సీతాఫల్ మ్యాటర్ కాదు, అది ఆమెకు తెలుసు, నాకు తెలుసు. షీల్ అండర్స్టాండ్ వాట్స్ ఐమ్ సేయింగ్. ఓకే, ఆ ఇష్యూని పెద్ద చేస్తావు. తర్వాత ఆమె రియాక్షన్ ఏదో వస్తుంది, ఊరికే వర్డ్స్ వదులుతావు అని నామినేట్ చేస్తావు. ఆమెతో మళ్ళా గొడవ పడతావు. ఒక 2-3 రోజులు మాట్లాడు. పెద్దయినా ఒక టాస్క్ పెడతాడు, దాంట్లో మీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేయమంటారు. నువ్వు మళ్ళీ అదే పర్సన్ ని సెలెక్ట్ చేస్తావు. సో దట్ యూ షో యువర్ సెల్ఫ్ యాజ్ ఐ యామ్ ఇన్నోసెంట్, ఐఎమ్ వెరీ గుడ్ అన్నట్టు నాకు పర్సనల్ గా అనిపించింది. ఇంకా కంప్లీట్ కాలే, ఆగు అనిపిస్తుంది. ఇదే తేజతో అంటే నీ ఇండివిజువాలిటీ. ఓకే, యువర్ గేమ్ నువ్వు సోలోగా ఆడుతున్నావా, ఇండివిజువల్ గా ఆడుతున్నావా, కలిసి ఆడుతావా, నీ ఇష్టం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఫినిష్ చేస్తున్నా. ఇదే స్టేజ్ అది నేను చెప్పను, చెప్పట్లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ హియర్. సో ఇది నీ ఎలాగైనా ఆడుకో. మొత్తం విను, నేను ఒక పాయింట్ తెలియదు. నువ్వు ఎలాగైనా ఆడుకో, నువ్వు ఎలాగైనా ఆడుకోగలుగుతాం. నువ్వు వచ్చింది నాకు గాని, నాదే మాట్లాడతా. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అదర్స్. నాకు సజెషన్ గానీ
లేదా నువ్వు బయాస్ ఆడుతున్నావా బయస్ ఆడుతున్నావా నాకు తెలుసు అది. ఓకేనా? మనసాక్షి నీకు నా మనసాక్షి నాకు తెలుసు. ఓకే, అండ్ నువ్వు అన్నావు వాడు అని వాడిన పదానికి నువ్వు నామినేట్ చేయలేదు బికాస్ నీతో ఆ ఇష్యూ జరిగినప్పుడు నాకు తెలుసు నేను మనోడికి చెప్పానా లేదా అనేది. బట్ నీ విషయంలో అది నాకు తప్పు అనిపించలేదు. అండ్ ఒకవేళ నీ ప్రకారంగా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు ఎందుకు ఆర్ నామినేట్ చేసావు కదా దానికి. సో అదే చెప్తున్నా, ఆ పరంగా ఆ వర్డ్స్ అని నీకు చాలా బ్యాడ్ అంటే మచ్చా మొత్తం కంప్లీట్ చేస్తా యాక్సెప్ట్ చేస్తాం మచ్చా. నాది తప్పు యాక్సెప్ట్ చేశాను మచ్చా. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను. ఓ పర్లేదు నువ్వు చెప్తా. ఐ డోంట్ నీడ్ యువర్ క్లారిఫికేషన్. యు డోంట్ నీడ్ మై క్లారిఫికేషన్. ఐ విల్ క్లారిఫై. యు క్లారిఫై. గో ప్రేరణ. గో క్లారిఫై. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఇంటికి వచ్చాడు. అదే ప్రేరణ పాని నువ్వు క్లియర్ చేసావు కదా. క్లియర్ చేసుకుంటా. తెలియని విషయం అడుగు. నేను మాట్లాడతా. ఒక్క నిమిషం గౌతమ్. పానీపట్ లో నిన్ను నా ప్రకారం ఐ మీన్ వెన్ ఐ కేమ్ నీతో నిన్ను లాగినప్పుడు హర్ట్ అయిన తర్వాత డిడ్ ఐ సే సారీ ఆర్ నాట్? చెప్పాను కదా. నువ్వు ఎందుకు లాగుతున్నావు? అదే నేను ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ప్రేరణ ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు నేను నీతో ఫ్రెండ్లీగా ఉన్నా ఫస్ట్ వీక్. దాని తర్వాత చూపించుకుంటావు. ఏం చూపించుకోవడం కాదు బాయ్, చెప్పేది విను. నువ్వు అసలు మాట్లాడనివ్వకుండా ఫ్రెండ్ లేదు అంటావు, మళ్ళీ ఫ్రెండ్ అంటావు, మళ్ళీ ఫ్రెండ్ నామినేషన్ అంటావు, మళ్ళీ చూసే వాళ్ళకి అరే ఫ్రెండ్ గానే ఇదే మాకు తెలుసు. నేను చెప్పదని అనుకున్నా, నాకు తెలియదు అనుకో గౌతమ్. నేను అసలు నీకు ఏ పాయింట్ నామినేట్ చేసినావు? నువ్వు పోట్రే అని అంటున్నావు కదా. ఎందుకు నేను చూపిస్తున్నా? You are doing every single person. No. Yes. What I have done is right. నువ్వు పాతంగానే ఉన్నావు. నువ్వు ఎవిక్షన్ ప్రక్రియని ఇచ్చేసినప్పుడు యూ డింట్ ఈవెన్ పాయింట్. వై పక్షపాతం ఉండడం మచ్చా. పక్షపాతం ఒక చోట తప్పు జరిగితే మాట్లాడమంటావు, మాట్లాడితే డిఫెన్స్ లో ఎలా అడుగుతావు, మాట్లాడకపోతే ఫేవరిజం అని అడుగుతావు. నువ్వు మాట్లాడితే తప్పు అని చూపించినట్టు, మేము మాట్లాడితే ఫేవరిజం, నువ్వు మాట్లాడితే ఇండివిజువాలిటీ, మ్యాచ్ చేస్తే గ్రూపిజం. దిస్ ఇస్ వాట్ యు ఆర్ పోర్ట్రేయింగ్. స్టోరీ స్క్రీన్ అన్నాడు కదా. ఫస్ట్ వీక్ నుంచి వద్దాం. నేను ఫస్ట్ వీక్ నీతో ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత మనం బోన్ టాస్క్ అప్పుడు నువ్వు నేను నెక్స్ట్ డే వచ్చి అక్క అని చెప్పేసి అంటే నీకు కోపం వచ్చి జరిగింది వాస్తవం చెప్పు నాకు. ఐ వాంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాదు నీకు తెలియదు కాబట్టి విను. అరే అక్క ఎందుకు వచ్చింది విను. నువ్వు ఫ్రెండ్ తర్వాత ఎందుకు అదే చేస్తున్నావు? నేను చూసి చెప్తున్నా. నువ్వు చూసింది అన్ని సిచ్యువేషన్. అరే మాకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది. నాకు ఎక్కడ కూడా జరిగింది అబద్ధం అనిపించిందని నాకు ఎక్కడ కూడా జరిగింది చెప్పు. నాకు అనిపించింది నీకు అబద్ధం అని చెప్పింది. అబద్ధం అని చెప్పిందా? ఒక లైన్ చెప్పాను కదా. వాట్ హ్యాపెండ్ అబౌట్ సీతాఫల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సీతాఫల్ అసలు మొత్తం జరిగిన నేను మాట్లాడింది సీతాఫల్ అక్క. నేను సీతాఫల్ నాకు ఫ్రెండే కాదు మచ్చా. నేను అక్కడ ఇష్యూ కూడా చేయలేదు మచ్చా. బయట నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు. నువ్వు ఒక నామినేషన్ లో నాకు ప్రేరణకు ఒక బాండింగ్ ఉందంటావు. నెక్స్ట్ కొన్ని డేస్ లో నాకు ప్రేరణకు సంబంధం లేదు, నేను తప్పు అది ఇది బాండు అంటావు. ఒకసారి లేదు అంటావు, ఒకసారి మాట్లాడుకో జరిగిన. అరే ఎవ్రీథింగ్ ఇస్ అరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్తా. నేను చెప్పింది తప్ప అన్ని మాట్లాడతాడు. నేను చెప్పింది అమ్మ నేను ఏం చెప్పాను కాకుండా అన్ని మాట్లాడతాడు. ఒక 4 సినిమా డైలాగ్ ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఫ్రెండ్ అని చెప్పి నేను నీతో ఫన్ గా ఉంటూ నువ్వు నన్ను ఏమైనా అన్నప్పుడు దాన్ని ఇష్యూ చేస్తాను కదా ఆయన పాయింట్. కానీ నేను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను నీతో ఫ్రెండ్లీగా ఉన్నా. దాని తర్వాత బోన్ టాస్క్ జరిగినప్పుడు నువ్వు నాతో వచ్చి నువ్వు ఎందుకు నన్ను తీసేసినావు అని క్వశ్చన్ చేసినప్పుడు నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఫ్రెండ్షిప్ వేరే, నేను ఇక్కడ గేమ్కి వచ్చినప్పుడు ఇండివిజువల్ ఆడతాను. ఇచ్చినా లేదా? క్లారిటీ ఇచ్చిన కదా. సో దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి నేను అక్క అని అన్నప్పుడు డోంట్ కాల్ మీ అక్క. విను జరిగింది చెప్పు. Did I talk about calling you akka? సిచ్యువేషన్స్ తెలియదు. నేను వన్ లైన్ చెప్పాను. సీతాఫల్ విషయం వరకు రప్చర్ జరిగిపోయింది. అప్పుడు ఫ్రెండ్షిప్ లేదు. విను తెలియదు కదా. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను. ఇప్పుడు పాయింట్ లో ఉన్నాడా? పోనీ నువ్వే పాయింట్ లో నీకు స్లోగా చెప్తా విను. ఇప్పుడు నువ్వేమన్నావు? నేను ఎగ్జాక్ట్ గా ఆ వర్డ్స్ రిపీట్ చేస్తా. ఇప్పుడు ప్రేరణ అనే అమ్మాయిని నువ్వు ఫ్రెండ్షిప్ అంటూ ఫన్ గా తను ఎప్పుడు ఏదైనా అన్నదాన్ని దాన్ని ఇష్యూ చేసి నామినేషన్ లో వరకు తీసుకెళ్తావు అని చెప్పేసి చెప్పాను నేను. అదే కదా ఒకసారి ఇప్పుడు అవును. అది ఏం జరిగిందో చెప్తా విన్ని కిల్. చెప్పు.
ఇప్పుడు ప్రేరణతోని నాకు అక్కడ బోన్టాస్ దగ్గర ఫస్ట్ టైం జరిగిన రప్చర్. తను ఏమన్నదంటే నాకు ఎందుకు ముందే తీసేసినావు, నేను నీకు ఫ్రెండ్ కదా అంటే, ఇక్కడ ఫ్రెండ్ అని కాదు, నాకు ఆ పాయింట్ లో నువ్వు ఇక్కడ డేంజర్ అనిపించినావు, నువ్వు యష్మి అక్కడ ఎజైల్ ఉన్నారు, పట్టుకుంటే నా గేమ్ కి ప్రాబ్లం అవుతుందని అనిపించి విను కంప్లీట్ గా నీకు నువ్వు సీతాఫల్ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ ఆ ఫ్రెండ్షిప్ ఈస్ గాన్. అది ఎట్లా పోయింది అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఫ్రెండ్ అని చెప్పి ఎవరు నేను అక్కడ నామినేషన్ తీసుకోవట్లేదు, ఇష్యూ చేయట్లేదు. విను, I just want to clarify one thing. సీతాఫల్ టైంలో I thought we were friends. And రప్చర్ జరిగింది. కానీ నేను అసలు సిగ్గులేదు అన్నదాన్ని కూడా ఇష్యూ చేసిన ఏమైనా అన్నా నేను అట్లా అనక ప్రేరణ అది మీ ఇద్దరికి. నేనేం చెప్తున్నా అంటే బోన్ టాస్ తర్వాత ఇమీడియట్లీ మేము మాట్లాడలేదు. అదే ఉల్టా చెప్తున్నావు. అందుకే వెరీ ఫస్ట్ థింగ్ దట్ ఐ టోల్డ్ యు వాస్ బాత్రూమ్ లో మీట్ అయినప్పుడు బోన్టాస్ జరిగిన రోజే ఒకటి అన్నావు కదా. బోన్టాస్ జరిగిన రోజు నువ్వు నేను మాట్లాడుకోలేదు. నేను నెక్స్ట్ డే నువ్వు నన్ను అక్క అన్నప్పుడు